నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా ముద్దునూరు మండలం పరిధి పెద్ద దుద్యాల గ్రామ సమీపంలోని జిఎంకో కెమికల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామ ప్రజలు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు. అందులో భాగంగా సిపిఐ నాయకులు మనోహర్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సమైక్య అధ్యక్షురాలు జ్యోతి, తారాదేవి, రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి అంత లెక్కల వీళ్ళు వెళ్ళారు, కానీ న్యాయం జరగలేదు. ఇప్పుడైనా మనము ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ కలెక్టర్ దృష్టికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లేంత వరకు మేము ఈ పోరాటం ఆగము. మీరు ఎంత దాడులు, ఎంత ప్రయత్నాలు చేసినా మీ ఫ్యాక్టరీ వాళ్ళు బయటకు వచ్చి మేమైతే ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. వెంటనే ఇది మూసివేయకపోతే పరిమాణాలు వేరేగా ఉంటాయని మా యొక్క డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాలు అయితేమి, మానవకులు అయితేమి, నేను ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షులు, నా పేరు జ్యోతి సార్, అలాగే మనోహర్ అన్న, ఇక్కడ కొన్ని ప్రజా సంఘాలు వచ్చాయి. వీళ్ళకి మద్దతుగా మేము ఎంతవరకైనా వీళ్ళ గురించి ఈ ఫ్యాక్టరీ మూసివేసేంత వరకు వీళ్ళ వెనుకనే ఉండి మేము ఇది సక్సెస్ అయ్యి ఇది మూసేంత వరకు మేము పోరాడతామని నేను ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాను. మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని. నా పేరు మనోహర్ బాబు. నేను సిపిఐ జిల్లా సమితి సభ్యుని, కడప జిల్లా ముద్దునూరు మండలం పెద్ద దుద్యాల గ్రామస్తులు ఈ దినం ఈ యొక్క ఫ్యాక్టరీ ఎదుట వారి సమస్యలను 4 రోజుల నుంచి ధర్నా రూపంలో చూపిస్తుంటే ఈ యొక్క అధికారులకైతే, రాజకీయ నాయకులకైతే చీమ కుట్టేట్టు కూడా లేదు. వారు పడుతున్న ఆ యొక్క ఆవేదన, వాళ్ళు పడుతున్న శ్రమలు, ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వలన ఆనాడు అనుమతి లేకుండా గత ప్రభుత్వం అనుమతి లేకోకుండా ఈ యొక్క ఫ్యాక్టరీకి అనుమతి పెట్టుకోమని ఇవ్వడము, ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ యొక్క పెద్ద దుద్దాల గ్రామస్తులు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటే వాటిని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు మేమందరం మన హక్కులు అయితేమి, మన ఏటీసీ అయితేమి, ఏటీఎఫ్ అయితేమి, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య అయితేనేమి, మేమందరము ఈరోజు ఈ ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చినాం. సంఘీభావమే కాదు, ఈ యొక్క ధర్నాకు పూర్తి మద్దతు ఇస్తాం. వీరికి న్యాయం జరగకోకుంటే మేము ఆత్మహత్యకైనా సిద్ధమేనని, ఈ యొక్క ఫ్యాక్టరీ సమస్యలను వెంటనే దీనికి సంబంధించిన అధికారులు వచ్చి ఈ యొక్క నమూనాలను తీసుకువెళ్ళి ఇది ఎందుకు ఈ విధంగా వాసన వస్తుంది, ఏం జరుగుతుంది లోపల, వాటిని అన్ని పరిశీలించి ఈ ఫ్యాక్టరీని వెంటనే మూపించే విధంగా చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి దృష్టికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, గౌరవ ఈ యొక్క హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని మేమందరం వెళ్తామని, లేకుంటే ఇక్కడే మేము పురుగుల మందు తెచ్చుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. వెంటనే ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని. ఎరువు ఫ్యాక్టరీ పెడుతున్నాం. ఇక్కడ ఎరువు ఫ్యాక్టరీ పెడితే మీకు ఎరువు కానీ, రైతులకు కానీ, లేదా మీ పిల్లలకు కొంతమందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించి, ప్రజలను రైతులను నమ్మించి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నమ్మించి ఒక ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధానం ఆ రోజు ఒకలాగుంది, కానీ ఇక్కడ ఫ్యాక్టరీ నడిపే విధానం ఒకలాగుంది. ఈ వాసనకు ఇక్కడ చేసే ఎరువు ఫ్యాక్టరీ అని చెప్పి మోసం చేసిన ఇక్కడ పెట్టిన ఫ్యాక్టరీలో
ఆ వాసనకు ప్రజలు తోట దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రయాణం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ జనాలు ఆ రోడ్డు పైన వెళ్ళాలన్నా చుట్టుపక్కల ఉండే ప్రతి ప్రజలు ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ దృష్టికి కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు, ఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్లారు, డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్లారు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లారు, ఒక విఆర్ఓ దగ్గరికి ప్రతిసారి కట్టుబడి కానుంచి విఆర్ఓ వరకు, ఆర్డీఓ వరకు, కలెక్టర్ వరకు తీసుకెళ్లినా కూడా ఏ ప్రజలకు ఎక్కడే గాని న్యాయం జరగలే. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందేమో, మేము అన్యాయం అయిపోతున్నాం, పశువుల పెంపకం లేదు, రైతు అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే తోట దగ్గరికి వెళ్ళాలంటే ఈ వాసనకు బరాయించలేక వాళ్ళు తోట దగ్గర కూడా రాలేకపోతున్నారు. అలాగే చిన్న పిల్లల బంధువులు వాళ్ళ ఇండ్లకు పిలుచుకొచ్చుకోవాలన్నా కూడా ఈ వాసనకు బంధువులు కూడా రమ్మన్నా కూడా వాళ్ళు మీ ఊర్లో ఆ ప్రాంతంలో ఈ వాసనకు మీ ఊరికి వచ్చే మా పిల్లలకి ఏమవుతుందని భయాందోళనకు గురయ్యి కనీసం అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి బంధువులు కూడా రాకపోతున్నారు. ప్లస్ తాగడానికి ముఖ్యంగా ఏంటంటే మనం బ్రతకాలంటే నీరు ఉండాలా, ఆ నీరు తాగాలంటే కూడా భయాందోళనకు గురయ్యి ఏరే ఊరు నుంచి ఎంతకాలం వీళ్ళు నీళ్ళు తీసుకొచ్చుకొని తాగుతారు. నీళ్ళ వల్ల ప్రాబ్లమే. ప్లస్ వచ్చేసి ఆడవాళ్ళకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకు ఈ స్మెల్కు గర్భసంచులు కూడా దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా 100% ఉంది. అంత భయంకరమైన స్మెల్తో ఎన్నాళ్ళు ఈ ప్రజలు ఇబ్బందులు పడాలా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కానీ, అదే మన పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ అనితా మేడం కానీ ఈ విధంగా ఈ ప్రజలకు సపోర్ట్ ఉండి మేము మానవ హక్కుల సంస్థ తరఫున మేము సపోర్ట్ ఉన్నాము. మీ ప్రభుత్వం కూడా చర్య తీసుకొని వెంటనే ఈ ఫ్యాక్టరీని ఎత్తేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీ ఎత్తేసేంత వరకు మీ ప్రజలకు, ఈ రైతులకు, ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రజలకు మా సంస్థ నుంచి ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాము. గతంలో ఒక వారం కిందటి కూడా మేము వచ్చాము. వీడికి వచ్చే కనీసం ఆడవాళ్ళని కూడా రెస్పాన్స్ లేకుండా మా పైకి 15 మంది బాయ్స్ దాడికి వచ్చారు. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చెయ్యాలా, చెయ్యకపోతే ధర్నా కూర్చుంటాం, లేదా మేము ఈడ చావడానికైనా, ఈ ప్రజల కోసం మేము చావడానికైనా, చరిత్రలో మేమైనా నిలిచిపోతాం, చావడానికైనా మేము సిద్ధం. ఈ సభాముగా ఖచ్చితంగా మీకు మేము గ్యారెంటీ ఇస్తున్నాం.